మారిన మనుషుల్ని చూసి ఆశ్చర్యపడొద్దు. వెలుగుకు అనుగుణంగా మీ నీడ కూడా దిశను మారుస్తుంది. కూరలో కారం ఎక్కువైతే తినటానికి, మాటలో వెటకారం ఎక్కువైతే వినటానికి కష్టంగా ఉంటుంది. పోయిన సమయాన్ని తిరిగి తేలేవు, జరగబోయే దాన్ని మార్చలేవు. ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటావన్న దాని మీద నీ జీవితం మరియు నీ విజయం ఆధారపడి ఉంటుంది. ఒకసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే తప్పు, అదే మూడోసారి చేస్తే అలవాటు. పొరపాటైనా తప్పైనా సరిదిద్దుకోవచ్చేమో కానీ అలవాటుని మానుకోవాలంటే చాలా కోల్పోవాలి. మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. డబ్బు మనిషికి బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. ఏమీ లేనట్టు అన్నీ పోయినట్లు ఎప్పుడు ఉండకు. ఏమి లేకున్నా అన్నీ ఉన్నట్లు ఉండటం మొదలుపెట్టు. అప్పుడే అన్నీ రావటం మొదలవుతాయి. మీరు సంతోషంగా ఉండటమా లేక విచారంగా ఉండటమా అనేది మీరు ఎంచుకునే స్థితిని బట్టి ఉంటుంది. మీ మనసును దేనికి బంధించేస్తే ఆ స్థితిని మీరు పొందుతారు. నీకు నేర్పించటం అయిపోతే బాధ తనకు తానుగా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఒక మనిషి యొక్క చిన్న బలహీనతను చూసి అతని బలాన్ని అంచనా వేయటం అంటే ఒక అలను చూసి సముద్రం యొక్క బలాన్ని అంచనా వేసినట్టే. పొగడ్తల్ని, విమర్శల్ని సమానంగా స్వీకరించు. ఎందుకంటే పువ్వు వికసించాలంటే ఎండ వాన రెండూ కావాలి. 10 రాళ్ళు వేస్తే ఏదో ఒకటి తగులుతుందని కాకుండా మొదటిదే చివరిదన్నట్లు ప్రయత్నించాలి. అప్పుడు ఆ 10 రాళ్ళు వేయాల్సిన అవసరమే ఉండదు. మంచిని గుడ్డిగా అరిచి చెప్పినంత మాత్రాన ఎవరూ పట్టించుకోరు. అదే జీవితంలో ఏదైనా సాధించి చెబితే గుడ్డిగా ఫాలో అవుతారు. ఇక్కడ మంచి మాట కంటే ఎవరు చెప్తున్నారన్నదే ముఖ్యం. బురదలో ఉన్నప్పటికీ కలవలు పవిత్రమైనవి. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని, చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయకండి. ఎదుటివారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వటమే నువ్వు వారికిచ్చే అందమైన బహుమతి. జీవితం అంటే ఇప్పటివరకు రాని విజయాలు వచ్చేలా కష్టపడటం, వచ్చిన అపజయాలు మరోసారి రాకుండా జాగ్రత్త పడటం. ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది, తెగ నరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది. నువ్వెంత చేసినా ఏం చేసినా ఎవరి గుణం వారిదే. మాటలు చెప్పేవారి దగ్గరికి చాలామంది చేరుతారు, కానీ మాటపై నిలబడే వారి దగ్గరికి విజయం వచ్చి చేరుతుంది. మీ ఆలోచన పవిత్రంగా 10 మందికి మేలు కోరేదిగా ఉంటే పగవారైనా మీ పక్కనే నిలుస్తారు. కొన్నిటిని మార్చుకోవాలి, మరికొన్నిటిని మర్చిపోవాలి, ఇంకొన్నిటిని వద్దనుకోవాలి. అవేంటనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ బంధమైనా మరణంతో ముగియాలి, కానీ మనస్పర్ధలతో కాదు. నిన్ను బాధపెట్టిన వారి మీద ప్రతీకారం తీర్చుకోకండి. ఎందుకంటే అమూల్యమైన నిన్ను వారెప్పుడో కోల్పోయారు. నమ్మకంగా ఉన్న వాళ్ళను ఊపిరున్నంతవరకు వదలకు, కానీ కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు పొడిచే వాళ్లను కాటికి పోయినా కలవకు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచన చాలా విలువైనది. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. నీకు గౌరవం లభించని చోట సహనంగా ఉండు. నీకు గౌరవం లభించే చోట ప్రేమతో ఉండు. జీవితంలో నీకు శత్రువుల కంటే స్నేహితులు ఎక్కువ అవుతారు. ఎప్పుడూ అలసిపోవద్దు, ఓడిపోయి కూర్చోవద్దు. ఓపికతో ఉండండి మరియు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. వీడెప్పటికీ బాగుపడడు అని నిన్ను చూసి నవ్వేవారికి బాగా బ్రతికి చూపించటమే సరైన ప్రతీకారం. చెడు యొక్క బలహీనత ఏమిటంటే అది ఎప్పటికీ ఓటమిని అంగీకరించదు. మంచి యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది ఎప్పటికీ ఓడిపోదు. నీ గెలుపు ఎలా ఉండాలంటే నిన్ను మర్చిపోయిన వాళ్ళకి సైతం నువ్వు గుర్తొస్తే గుండెల్లో కూర్చుకునేంత గొప్పగా నీ గెలుపు ఉండాలి. నీ గెలిపే నీ శత్రువులకు అతిపెద్ద శిక్ష. నీ చిరునవ్వే వారికి అతిపెద్ద అవమానం. ఎవరెంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. సమయం సహనాన్ని పరీక్షిస్తుంది. దాన్ని దాటి వెళ్ళిన వాళ్ళకే విజయాన్ని అందిస్తుంది. ఒంటరితనం ఓదార్పు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఓడిపోనివ్వదు.
సందర్భం కానప్పుడు మాట్లాడకూడదు, సమయం కానప్పుడు పోట్లాడకూడదు. మనసులో కలిగే ఆనందం కళ్ళల్లోనే కనపడుతుంది. ఎవరు ఓదార్చలేని బాధ కూడా అవే కళ్ళల్లో కనిపిస్తుంది. ఈ సృష్టిలో నీ శక్తి సామర్థ్యాన్ని బంధించి ఉంచగలిగేది ఏదీ లేదు, ఒక్క నీ ఆలోచన తప్ప. అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ అలసిపోవద్దు. అవసరమైన వాటి గురించి ఆలోచించటం మర్చిపోవద్దు. ఉలి తాకని విగ్రహం ఉండదు, తీరం తాకని అల ఉండదు, కష్టం తాకని మనిషి ఉండరు. ఆకలిది పోరాటం, జీవితానిది పోరాటం. మనిషి బ్రతికే ఒక నిప్పుల చెలగాటం. పేరుకు అందరు బంధువులే, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో, ఎవరు రాబంధులో, ఎవరు ఆత్మబంధువులో. కట్టుకున్న బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరు అని యక్షకుడు ధర్మరాజును అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్య లేదా భర్తనో పిల్లలనో సమాధానం చెబుతారు. కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరూ లేరు, అలా ఉంటారనుకోవటం భ్రమ. మనిషికి జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదని సమాధానం చెప్పాడు. జీవితంలో పరిచయమయ్యే వారంతా మీకేమీ నేర్పించరు, మీరు నేర్చుకుంటే తప్ప. అలాగే పరిస్థితులు ఏమైనా మిమ్మల్ని మార్చవు, మీరు మారితే తప్ప. అడుగులు తడబడుతున్న వేళ సమాజం కాళ్ళనే చూస్తుంది, కానీ తలపై ఉన్న బరువును మాత్రం గుర్తించదు. సముద్రం అందరికీ ఒక్కటే, కానీ ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి, వలవేయటం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే, అందరికీ ఒక్కటే, కాకపోతే మీ ప్రయత్నాన్ని బట్టి విజయం చేకూరుతుంది. కష్టం కన్నీళ్లనే కాదు, నిజాలను బయటికి రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది, వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం ఓ స్నేహితుల్లా నీలోని ధైర్యాన్ని, సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు తెలియజేస్తుంది. కష్టానికి భయపడితే బ్రతుకు నాశనం, కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం. 1 తులం బంగారం లభించటం కన్నా 1 గ్రామ అదృష్టం దొరకటం మిన్న. ఎదురు చూసే ఓపిక గనక మీకుంటే మీకు దూరమైన ప్రతిదీ మరొక రూపంలో మీ ముందుంటుంది. కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగదు, జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. కొన్ని బంధాలు గడియారంలో ముళ్ళు లాంటివి, అప్పుడప్పుడు కలిసినా మనసులు ఎప్పుడూ ముడిపడే ఉంటాయి. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి. అవకాశం ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా తప్పు చేయకుండా ఉండగలిగే వారే ఉత్తములు. మార్చలేని పరిస్థితులను తలుచుకొని పదే పదే బాధపడటం కంటే మర్చిపోయి ప్రశాంతంగా ఉండటం మేలు. కడలిలోనూ కళ్ళల్లోనూ నీరు ఒకే రుచిని కలిగి ఉంటుంది. రెండిటిలోనూ లోతు తెలీదు, వాటిలో దాగి ఉన్న రహస్యం అంతు చిక్కదు. విజ్ఞానం మిమ్మల్ని శక్తివంతుల్ని చేస్తే మంచి వ్యక్తిత్వం మీకు గౌరవం కలిగేలా చేస్తుంది. నిలకడగా ఉన్న నీరు, అరవని కుక్క, మౌనంగా ఉన్న శత్రువు, ఈ మూడిటి వల్ల అప్రమత్తంగా ఉండాలి. ఆనందం అంటే ఏ లోటు లేకపోవటం కాదు, లోటుపాట్లకు అతీతంగా బ్రతకటం. అనేవాడు 100 అంటాడు, అన్నీ వినాలి, కానీ చివరాఖరికి నీకు నచ్చింది చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.